కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సిలో అవకతవకలు, అక్రమాలు ఉన్నాయంటూ విద్యార్థి యువజన సంఘం మండిపడింది. ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డిఎస్సి అంటూ వైసీపీ విద్యార్థి యువజన విభాగాలు శుక్రవారం గుంటూరులో భారీ నిరసన చేపట్టాయి. లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నాలో విద్యార్థులు, యువజనులు, పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించగా గుంటూరు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు వినోద్ నేతృత్వంలో ఆందోళన జరిగింది. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ దేశంలోనే ఇంత అనాలోచిత ప్రభుత్వం ఎప్పుడూ చూడలేదన్నారు. డిఎస్సి నిర్వహించడంలో పారదర్శకత లేకుండా అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. మెరిట్ లిస్టులు దాచడం, టాపర్ వివరాలు తొలగించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. నిజాయితీగా పరీక్షలు నిర్వహించి ఉంటే ఎంపిక జాబితాలను బయటపెట్టడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. సిబిఐ విచారణ జరిపితేనే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మాట్లాడుతూ 16,000 పోస్టుల భర్తీలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. మెగా డిఎస్సి కాస్త దగా డిఎస్సిగా మారిందని విమర్శించారు. స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసరత్న మాట్లాడుతూ డిఎస్సి అవకతవకలపై తాము అధికారులకు ఆధారాలతో వినతిపత్రం సమర్పించినా సరైన స్పందన రాలేదన్నారు. అధికారులు రాజకీయ నాయకుల మాదిరిగా వ్యవహరించడం దురదృష్టకరమని విమర్శించారు. వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య మాట్లాడుతూ డిఎస్సి ప్రక్రియలో పేపర్ లీక్లు, డేటా డిలీట్, మెరిట్ లిస్టు మాయం వంటి అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. లోకేష్ కు చిత్తశుద్ధి ఉంటే విద్యార్థి సమస్యలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ మొత్తం వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళి మాట్లాడుతూ ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశారని ఆరోపించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. ఈ కార్యక్రమంలో పోతిన మహేష్, షేక్ మస్తాన్ వలి, బంద రవీంద్రనాథ్, బత్తుల దేవానంద్, నూనె ఉమామహేశ్వరరెడ్డి, గెట్టేటి సురేంద్ర, షేక్ షరీఫ్ తదితర నేతలు, వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.